నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఈ నెల 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. అది కూడా 9:57 రాత్రి ప్రారంభమై సుదీర్ఘంగా 3.5 గంటల పాటు ఉండబోతోంది. సో ఈ చంద్రగ్రహణం చాలా రేర్గా ఏర్పడే చంద్రగ్రహణంగా ఇప్పటికే వేద పండితులు అట్లాగే ఆగమ శాస్త్ర పండితులందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు చాలా రాష్ట్రాలకు కూడా ఈ గ్రహణం ద్వారా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మరోవైపు దీని ప్రభావం ఖచ్చితంగా చాలా రాశుల మీద ఉన్నాయి అనే చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏ రాశుల వారిపైన ఉంటుంది, మరోవైపు గ్రహణం యొక్క కాలం ఏంటి, ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలి, అట్లాగే పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆగమ శాస్త్ర పండితులు సిద్ధాంతి మనకు కొత్తపల్లి సురేష్ శర్మ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. సురేష్ శర్మ గారు నమస్తే. గురుగారు మనం చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. ఈ చంద్రగ్రహణం సుదీర్ఘంగా 3.5 గంటల పాటు ఉండబోతోంది. ఏంటి అసలు ఈ గ్రహణం? అంటే చాలా ఏళ్ల తర్వాత ఈ గ్రహణం వస్తున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఈ గ్రహణం ఎలా ఉండబోతోంది, ఏంటి దీని డీటెయిల్స్? ఇది ముందుగా ప్రేక్షకులకు అందరూ కూడా గణపతి నిమజ్జనోత్సవం జరుగుతున్న ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మంచి శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే రేపు సంభవిస్తబోతున్నటువంటి గ్రహణం ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ గ్రహణ కాలం రాత్రి 9:57 నుంచి తెల్లవారుజామున 1:31 వరకు 1:27 వరకు మోక్షం వస్తుంది. మధ్యలో మధ్యకాలం నిమీలన కాలం 11:02 నుంచి 11:42, ఉన్మీలనం 12:27 ఉంటుంది. అయితే ఇది ఉత్తర ఈశాన్యంలో మనకి ఇది ప్రాప్తించే అవకాశాలు కనపడుతున్నాయి. స్పష్టంగా ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. ఈ ఉత్తర ఈశాన్యంలో ఉండడం వల్ల పశ్చిమ దేశాలకు అరిష్టం అని చక్కగా చెప్పారు. ఆ సూచనలని గ్రహణం రావడానికి 9 నెలల ముందు నుంచే పశ్చిమ దేశాల్లో అరిష్టాలు ఉంటాయి. అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవన్నారు. పశ్చిమ దేశాలకు అరిష్టప్రదం అన్నది మనం బాగా చూసినట్లయితే పాకిస్తాన్ మనతో వైరం చేయడం కానీ, వాళ్ళు దెబ్బతినడం కానీ అది పశ్చిమ దేశం కనపడుతుంది. అట్లాగే 9 నెలల ముందు మనం కనుక చూసినట్లయితే దుబాయ్లో వరదలు ఎప్పుడు లేనట్టు వరదలు కనపడ్డాయి. అదే నేను పంచాంగంలో కూడా మనకి చెప్పడం జరిగింది, పశ్చిమ దేశాలకి ఈ యొక్క సంవత్సరం అరిష్టప్రదం అని. భారతదేశం మాత్రం ఖచ్చితంగా మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉంది. కానీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రస్తుతానికి ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఈ గ్రహణం వృశ్చిక రాశికి అరిష్టప్రదం నరేంద్ర మోడీ గారికి. కానీ దేశ ప్రజలందరూ కూడా ఆయన యొక్క అభిమానులు కూడా కొంతమంది కోరుకుంటారు కాబట్టి ఆయన యోగంగా ఉండాలి, మంచి అభివృద్ధి సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కాబట్టి ఆ దీవెనల్లో ఎక్కడొకసారి ఖచ్చితంగా అవి ఆయనకు మంచి చేస్తాయని మనం అనుకోవాలి. ఆయనకి రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ల కన్నా కూడా ఆరోగ్యపరంగాను అట్లాగే శత్రువుల పరంగా ఎక్కువగా ఇబ్బందులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయని పోవచ్చు. ముఖ్యంగా ఇది అందరూ అంటున్నారు కుంభరాశిలో శతభిషంలో ప్రారంభమయ్యి పూర్వభాద్రలో అంతమవుతుంది అంటున్నారు. కానీ తప్పండి. శతభిష నక్షత్రం రాత్రి 9:40 వెళ్ళిపోతుంది. పూర్వభాద్ర అక్కడి నుంచి ప్రారంభమయ్యి పూర్వభాద్ర మొదటి పాదంలోనే ఇది జరుగుతుంది. అయితే ఈ ఎఫెక్ట్ కుంభరాశి మీద, మీనరాశి మీద, కర్కాటక వృశ్చిక రాశుల మీద ఎక్కువగా ఉండి అధమ ఫలితం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క ప్రభావం ఇక మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశులు చూసినప్పుడు మిథునము, సింహం, తుల, మకర రాశులు. ఈ మిథునం, సింహం, తుల, మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. మేషము, ధనుస్సు, అట్లాగే ఈ రాశులు మేషం, ధనుస్సు, ఇకపోతే 10వ రాశి అయినటువంటి కన్య, ఈ రాశుల వారికి, వృషభ రాశి వారికి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా పంచాంగకర్తలందరూ కూడా ఒప్పుకున్నటువంటిది, రాసినటువంటిది పంచాంగ ప్రకారం. కానీ యోగం అంటే ఎటువంటి యోగాలు సిద్ధించే అవకాశం ఉంటుంది, ఇంపాక్ట్ పడుతుంది, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అంటే ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి? ముందుగా మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు పశ్చిమ దేశాలు అన్నప్పుడు యూరప్ కంట్రీస్ కూడా అక్కడే వస్తాయండి. యూరప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడే వస్తాయి. ఆయా దేశాలకు అరిష్టప్రదం అన్నప్పుడు ఫైనాన్షియల్ గా కానీ, అక్కడ వరదలు, ప్రకృతి వైపరీత్యాలుగా కానీ వాళ్ళు తీసుకునే అస్తవ్యస్త నిర్ణయాలు కొన్నిసార్లు వాళ్ళు మంచిదనుకొని తీసుకున్న నిర్ణయాలు బూమ్రాంగ్ అవడం కానీ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి పశ్చిమ దేశాల్లో. ఈవెన్ దో మన పడమర అంటే మన దేశంలో కూడా
పశ్చిమ ప్రాంతం అంటే మహారాష్ట్ర, మనకి గుజరాత్ ఇవన్నీ కూడా పశ్చిమం, సౌరాష్ట్ర ప్రాంతం అంటారు. విదర్భ, మహారాష్ట్ర ఇవన్నీ పశ్చిమంలో ఉంటాయి. ఈ ప్రాంతం అట్లాగే కేరళ పశ్చిమ ప్రాంతంలోనే మనకి నైరుతి ఎండ్లో ఉంటుంది. కాబట్టి ఇటు వాయువ్యంలోకి వచ్చినప్పుడు ఉత్తరాఖండ్, దాని ప్రభావం మనం చూసాం మొన్న. తీవ్రమైన వరదలు, పడిపోవడాలు కూడా. కేరళలో కూడా వరదలు ఉన్నాయి. ఈ కొన్ని విపత్తులు ఆయా ప్రాంతాల్లో సంభవిస్తాయి. ఇక మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో ఏదైనా విద్రోహ శక్తులు పెట్రోలే అవకాశాలు ఉంటాయి. మనకి ఈ మధ్య చెప్పాలంటే మనం ముంబై దాడులు కానీ ఇటువంటి ఇవేవి మనం అయిపోయిన తర్వాత మరలా అటువంటి వార్తలు అయితే సుదీర్ఘ కాలం నుంచి మనం వినడం లేదు. కానీ ఇప్పుడు అటువంటి విద్రోహ శక్తులు కొంతమంది ఏదో ఒక దుర్మార్గపు చర్యలకు ఒడగట్టుకునే ప్రయత్నం చేయడం ద్వారా అవి మనకి ఉనికిలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన పైన ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, పశ్చిమ దేశాలు. మనం పాకిస్తాను, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, యూరప్, అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా పైన కొంత పైకే ఉంటాయి. ఆయా ప్రాంతాలకి ఇబ్బంది అని చెప్పి స్పష్టంగా ఉంది. కానీ సురేష్ శర్మ గారు, ఇక్కడ భౌగోళికంగా ఓకే, నేను అనేది వ్యక్తిగతంగా ఈ రాసుల వారికి అరిష్టము అంటే ఏమవుతుంది, అట్లాగే గొప్ప ఫలితాలు ఉంటాయి, ప్రభావం ఏమి ఉండదు అంటే ఎట్లా చూడాలి? చాలా మంది వ్యక్తిగతంగా కుంభరాశి వాళ్ళందరికీ కూడా చాలా కష్టం, మీరు ఇబ్బందులు పడతారు, ఈ గ్రహణ ప్రభావం చేత మీరు సర్వనాశనం అయిపోయి ఇట్లా భయపెట్టారండి. అది వాస్తవం కాదు. కుంభరాశి వారికి గ్రహణం వీడింది. అంటే దేంట్లో వీడింది? పూర్వభాద్రలో వీడింది, గురు నక్షత్రంలో. గురువు శత్రుగతులుగా ఉన్నాడు కానీ కర్కాటకంలోకి రాబోతున్నాడు వచ్చే తొందరలో. కాబట్టి ఈ గ్రహణం ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశికి మంచి యోగాన్ని ఇస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అధైర్యపడాల్సిన అవసరం 200% కూడా లేదండి. నాకున్నటువంటి భగవంతుడు ప్రసాదించిన జ్ఞానంతో చెప్తున్నా, కుంభరాశికి చాలా బాగుంటుంది. మీనరాశి వారికి కొంచెం పనుల్లో మందత్వం, అంటే ఏంటంటే పనులు అవుతున్నవి అవ్వకుండా కొంచెం చికాకు పెట్టడం లాంటివి ఉంటాయి. రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే వృషభ రాశిలో యోగం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ కొంచెం చక్కబడే అవకాశాలు ఉన్నాయి. బాగా ఫైనాన్షియల్ గా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వృషభ రాశికి యోగం ఉంది. మీనరాశిలో వారికి కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆ ప్రభావం మనం చూడొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు కర్కాటక రాశిలో ఉన్నారని చెప్తారు. ఆ ప్రభావం మరి కర్కాటక రాశిలో ఉన్న అందరికీ రాదు, అందరికీ అట్లా రావాలని ఏం లేదు. ఆయన జాతక రీత్యా అట్లాగే పేరు రీత్యా కూడా మనం ఇదివరకు కూడా చెప్పాం. అదే ప్రభావం ఇప్పుడు కుటుంబ పరంగా ఆయనకి యోగం ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికర కాలం అనేది నడుస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఈ గ్రహణం తర్వాత ఆయన కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి కేసీఆర్ గారికి. ఇక చంద్రబాబు నాయుడు గారికి చూసినట్టయితే ఆయన పేరు మీనరాశిలో ఉండడం, కర్కాటక రాశి ఏదైతే ఆయన జన్మరాశి కింద పుష్యమి నక్షత్రం అంటారు, ఆ ప్రకారం చూసినప్పుడు ఆయనకి కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లాంటివి ఉంటాయి తప్ప ఈ కుటుంబ సమస్యలు అయితే ఆయనకి ఉండవు. కారణం ఏంటంటే ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపత్యం వేరు, కేసీఆర్ గారు ఉన్నటువంటి నక్షత్రాధిపత్యం వేరు. ఇద్దరు చంద్ర అనే పేరుతో స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళకి అటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక తులారాశికి మధ్యమ ఫలితం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కొంచెం తులారాశిలో పేరును బట్టి ఉన్నారు కాబట్టి వారికి కొంచెం ఇబ్బంది అంటే తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుందండి. కానీ రాజకీయ నాయకులకి మొన్న మన ఛానల్లోని ఉగాది అప్పుడు చెప్పాను, తులారాశిలో ఎవరున్నా సరే రాజకీయ నాయకులకు కొంచెం ఇబ్బందికర కాలమేను, వారు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పాను. అనుకోకుండా రేవంత్ రెడ్డి గారి పేరు తులారాశిలో ఉంది కాబట్టి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి మహోన్నతమైనటువంటి యోగాలు ఉన్నాయి, మంచి యోగాలు పొందే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఉద్యోగ పరంగా కూడా యోగాలు కనపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి కూడా యోగం అన్న ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యతిరేకంగా చూసినప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు, కానీ వీళ్ళు అతి వేగం ప్రదర్శించి కొన్ని అనవసర ఇబ్బందులు తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతి వేగంగా నిర్ణయాలు తీసుకొని వారు ఎప్పుడు తీసుకునేటువంటి కొన్ని సాహసోపేత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. అది కొంచెం జాగ్రత్తగా చెయ్యొచ్చు సాహసం, కానీ జాగ్రత్తగా మనం పడిపోకుండా అన్ని రకాలుగా స్టంట్ మాస్టర్ కదా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వీరు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ధనురు రాశికైతే వారు
అద్భుతమైన అర్ధాష్టమి శని ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహణ ప్రభావం వాళ్ళకి ఊహించిన విధంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కలిగించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. మకర రాశి వారికి గృహం సాధికారం చేసుకోవడం, నూతన ఉద్యోగ విద్యా ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు లాంటివి సక్సెస్ అవ్వడం, కొంతమేర రుణ భారాల నుంచి బయటపడడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి. ఇక మిథున రాశి వారికి చూసినట్లయితే మధ్యమ ఫలితం గోచరిస్తుంది. ఈ మధ్యమ ఫలితం వల్ల వీళ్ళు ఎక్కువ భాగం వీళ్ళు రాశులు షష్టాష్టక రాశుల్లో ఉండకూడదండి. అంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం పోయినసారి కూడా మన దాంట్లో చెప్పాం. ఆయన పేరు మకర రాశిలో ఉంది, నక్షత్రం మిథున రాశిలో ఉంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆయన రాశికి ఆయన షష్టాష్టక రాశుల్లో ఉన్నాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు జాగ్రత్తగా ఉంది. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారికి మహోన్నత యోగాలు ఉన్నాయి. విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మధ్యమ ఫలితం అని చెప్పినప్పటికీ కూడా వారికి యోగాలు అద్భుతంగా ఉన్నాయండి. నో డౌట్, అందులో అనుమానం అక్కర్లేదు. చాలా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయండి. సో ఇప్పుడు ప్రధానంగా ఏ రాష్ట్రం మీద అయితే ప్రభావం ఉంటుందో వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలి? ఎందుకంటే చాలా మంది పండితులు కానీ జ్యోతిష్యులు కానీ వీళ్ళందరూ నవధాన్యాలు ఇవ్వాలని, లేకుంటే కొంత నూకలు ఇవ్వాలని, బియ్యం ఇవ్వాలని, ఇట్లా డిఫరెంట్గా చెప్తుంటే ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అనేది కొంత కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు చాలా మంది కూడా. సో అసలు ఇప్పుడు ఇటువంటి ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఏ రాసుల వారు ఏ పరిహారాలు చేయాలి, ఏ విధంగా చేయాలనేది కొంత స్పష్టంగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సురేష్ శర్మ గారు. ఖచ్చితంగా అసలు గ్రహణం వచ్చినప్పుడు ఏ రాష్ట్రాలకు అధమ ఫలితం ఉంటుందో వారు మాత్రమే దానాలు ఇవ్వాలి, కానీ మిగతా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదండి. అందులో అధమ ఫలితం ఇప్పుడు ఈ గ్రహణం వల్ల అధమ ఫలితం వచ్చే రాశులు కింద చెప్పబడింది కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, తర్వాత వృశ్చిక రాశి. ఈ 4 రాశులకి అధమ ఫలితం అని చెప్పారు. ఆ అధమ ఫలితం అని చెప్పినందువల్ల వీళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదు. దీనికి వీళ్ళు నిజంగా శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే చంద్రబింబం, అంటే చంద్రగ్రహణం కాబట్టి ఒక చిన్న పలుచటి వెండితో చేసినటువంటి చంద్రబింబం ఒకటి అమ్ముతారు బజార్లో. ఈ యొక్క జ్యువెలరీ షాపులు అమ్ముతుంటారు. అర్ధచంద్రం కానీ అట్లాంటివి తీసుకోకూడదు, ఎందుకంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి పూర్ణంగా నిండుగా ఉన్నటువంటి ఒక అర్ధ చంద్రబింబం, అంటే ఒక మహా అంటే ఒక 5 గ్రాములు కూడా పడదు, ఒక 4 గ్రాములు 2 గ్రాముల్లో కూడా వచ్చేస్తుంది పలుచటి వేరు. అటువంటిది ఒకటి దానం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రుడి యొక్క ధాన్యం అయినటువంటి బియ్యాన్ని దానం ఇవ్వాలి. ఇక్కడ గ్రహణం పట్టుకుంటున్నది ఎవరంటే రాహువు కాబట్టి రాహువుకి ప్రీతిగా మినుములు దానం ఇవ్వాలి. అట్లాగే రాహువుకి సంబంధించి ఆయన సర్పాకృతిని దాల్చాడు కాబట్టి బంగారు నాగప్రతిమలు ఇవ్వమని చెప్తారు. కానీ ఇప్పటి రోజుల్లో సామాన్యులకు అది సామాన్యులే కాదు, మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళైనా సరే బంగారం, నేను చెప్పాను మన ఛానల్లోనే, 1,00,000 దాటిపోతుంది, బంగారం అధికంగా పెరుగుతుందని చెప్పినాను. 1,00,000 దాటింది కూడా. మరి ఆ బంగారం ఇప్పుడు కొని దానం ఇచ్చే పరిస్థితి ఎవరికి ఉండదు. కాబట్టి ఏం చేయాలి వీళ్ళు? ఒక పలుచటి రేకు మీద సన్నగా, అంటే ఒక 100 మిల్లీ అండి. 100 మిల్లీ అంటే ఎంతండి? మహా అంటే ఒక గ్రామ్ 10,000 అంటే 100 మిల్లీ ఒక 1,000 రూపాయలు అవుతుంది. ఆ 100 మిల్లీ 1,000 రూపాయలు పడుతుంది అనమాట. అంటే 1000 మిల్లీ వచ్చి ఒక గ్రాము, ఒక 100 మిల్లీ అంటే ఒక 1,000 రూపాయలు పడుతుంది. అది శక్తి ఉన్నవాళ్ళు అది ఇవ్వచ్చు. ఒకవేళ అది కూడా ఇవ్వలేనప్పుడు చక్కగా మినుములు మాత్రం ఇచ్చి రాహుకి ప్రార్థన చేసుకుని ఒక్క బిల్వపత్రం అక్కడ పెడితే కూడా అద్భుతమైన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బిల్వం అత్యంత శక్తి సంపదలు కలిగినటువంటిది, దాని కంటే కూడా ఏది వ్యతిరేలేదు. అట్లాగే తులసి దళం కూడా అత్యంత, మనకి తులాభారం కథలో కూడా తెలుసు, రుక్మిణీదేవి వచ్చి అఖండమైనటువంటి సంపదలకు ఒక తులసి దళం పెట్టింది. కాబట్టి ఆ తులసి దళం కానీ బిల్వ దళం కానీ ఒక్కటి పెట్టి చక్కగా ఆ వెండి ప్రతిమను మినువులు ఇవన్నీ దానం ఇచ్చేస్తే చక్కగా వాళ్ళకి. కానీ చాలా వరకు మీరు అన్నట్టుగా చంద్రబింబం ఏదైతే ఇవ్వాలని అంటున్నారో అది అర్ధచంద్రాకారాన్ని చాలా వరకు సూచిస్తున్నారు వెండిది. అర్ధచంద్రాకారంలో ఇవ్వకూడదండి. అది సంపూర్ణం కాకుండా పాక్షిక చంద్రగ్రహణం ఉన్నప్పుడు మాత్రమే అర్ధచంద్రాకారంలో ఇవ్వాలి. సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నప్పుడు నిండు ప్రతిమని ఇవ్వాలి, పూర్తిగా ఉన్న ప్రతిమని ఇవ్వాలి. అయితే ఒక్కవేళ మనం అది కూడా ఇంకా కిందకి వెళ్ళినప్పుడు
ఒక పేదవాడు ఉంటాడండి, వాడికి ఆ ప్రతిమ ఏదైతే ఇప్పుడు 3 గ్రాములు వచ్చిందంటే 300 అయిపోయింది వెండి, దాని తయారీకి 500 అయింది. వాడికి ఆ శక్తి కూడా లేనటువంటి వాళ్ళు ఒక్క దోసెడు బియ్యము, ఒక్క దోసెడు మినుములు, 2 తులసి, 2 బిల్వ పత్రాలు ఎత్తుకుపోయి దానం ఇచ్చి వచ్చినా తప్పకుండా శుభం కలిగే అవకాశాలు శాస్త్రం కల్పించింది. కాబట్టి మేము వెండి ఇవ్వలేకపోయినామే అని బాధపడాల్సిన అవసరం లేదు, బంగారం ఇవ్వలేకపోయినామని బాధపడాల్సిన అవసరం కూడా లేదండి. కానీ సురేష్ శర్మ గారు, ఇంతమంది ఇవ్వాలి దానాలని చెప్తున్నారు కదా, ఒకవేళ దానం ఇవ్వకపోతే ఏమవుతుంది అనే ఒక ప్రశ్న కూడా చాలా మందికి ఉత్పన్నమవుతూ ఉంటుంది. దానం ఇవ్వకపోతే ఏదో వాళ్ళకి అరిష్టం అయితే ప్రాప్తించదండి, ఇది ఖచ్చితం. కాకపోతే ఆ ఉన్నటువంటి సమస్య కొంచెం తొందరగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మనం ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్నాం రాజేష్ గారు, అంటే ఒక సపోజ్ మనం ఏ జూబ్లీ హిల్స్ దగ్గర నుంచో లేకపోతే ఏ బంజారా హిల్స్ దగ్గర నుంచో ఒక 5 కిలోమీటర్ డెస్టినేషన్ నడవాలి. శరీరమైనటువంటి శక్తి ఖర్చు పెట్టేదానికి బండికి సుఖంగా మెట్రో ఎక్కి 2 నిమిషాల్లో దిగేదానికి తేడా ఉంది కదండి, అంతే తేడా. ఒకవేళ నువ్వు పెట్టినందువల్ల నీకేమి ఇబ్బంది రాదు, శారీరకంగా శ్రమ పడతావు, మానసికంగా ఉంటుంది శ్రమ, అంతకు మించి వారికి ఏమి ఇబ్బందులు రావు. అది ఇవ్వలేకపోయినామే అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మీకు ఆ యోగం మిమ్మల్ని నడిపించే యోగమే ఉన్నది, ఆగిపోదు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి వీళ్ళు అదం ఫలితం అంటే కూడా నేను ఒకటే చెప్పాను, కుంభరాశిలో ఉన్న వాళ్ళు అమ్మవారిని, లలితా అమ్మవారిని ధ్యానం చేసుకోమని చెప్పాను. ఎందుకంటే ఆ కుంభరాశిలో రాహు ఉన్నాడు, రాహు అంటేనే అమ్మవారు దుర్గా స్వరూపం. కాబట్టి లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి, లలితా సహస్రనామం వినండి, పారాయణ చేసే కన్నా వినండి చక్కగా. ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. అన్ని కష్టాలు మంచు కదా ఎట్లయితే ఎండ తగిలితే ఆరిపోతుందో అలా మీ కష్టాలన్నీ కూడా అమ్మవారు తీర్చేస్తుంది, ఇందులో ఎలాంటి అనుమానం లేదండి. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం. సో ఇప్పుడు దానాలు ఇవ్వాలంటే కూడా ఏ ఏ టైంలో ఇవ్వాలి, ఏ రోజు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, గ్రహణం అయిపోయాకనే డౌట్స్ కూడా చాలా మందికి ఉంటూ ఉన్నాయి. ఎగ్జాక్ట్ రాజేష్ గారు, ఇంకొకటి కూడా నేను ఇక్కడ మీకు ఒకటి మనవి చేయదలుచుకున్నా. చాలా మందికి ఇది కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు, కానీ దానం తీసుకునేటువంటి వాళ్ళు అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలండి. ఇప్పుడు నువ్వు దానం ఇవ్వడమే కాదు, తీసుకునే వాడికి అర్హత కూడా ఉండాలి. అతను ఎవరు ఉండాలి అని చెప్పింది శాస్త్రం, నిత్య శౌచ ఆసన యజ్ఞ అగ్నిహో నియమాలు కలిగి ఉండాలి. అంటే ఏంటి, పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకోవాలి, ఔపాసన వేసుకోవాలి, పితృదేవతల్ని స్మరించాలి, ఆ తర్వాత అగ్ని కార్యాలు చెయ్యాలి. శౌచం అంటే మడి మాచారం, కొంచెం బయట ఎక్కడ పడితే అక్కడ భోజనం తినకుండా చక్కగా తను స్వయం పాకం లాగా చేసుకొని తినడం, కొన్ని నియమాలు కలిగి ఉన్నవాడికి ఆ దానాన్ని తీసుకుని దాన్ని ఎవాబరేట్ చేసే శక్తి ఉంటుంది. సో దానం తీసుకునేటువంటి వాడికి ఆ అర్హత లేనప్పుడు నువ్వు దానం ఇచ్చి కూడా అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి దానం ఇకపోతే మీకేం నష్టం జరగదు, కానీ ఇచ్చినందువల్ల ఆ అర్హత లేనివాడు తీసుకుంటే అతను ఇబ్బంది పడతాడు, అది ఖచ్చితం. తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు కూడా దాన్ని ఎవాబరేట్ చేసే శక్తి, అంటే దాన్ని ఆవిరి చేయాలి. ఈ దోషం ఎక్కడైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేయాలంటే అది అగ్నిహోత్రునికే సాధ్యం. ఆ తీసుకున్న అతను నిత్యం అగ్నిహోత్రం చేసుకుని గాయత్రి అనుష్ఠానం చేసుకుని సంధ్యాది విధులు చేసినట్టయితేనే అతనికి ఆ దోషాలు పోతాయి. లేకపోతే మీ పాపం శపిస్తుంది, కానీ అతని దగ్గర ఆ పాపం ఉంటుంది. కాబట్టి నేను తెలిసినటువంటి పండితులు బ్రాహ్మణులు కూడా మీ ద్వారా మీరు ఎవరైనా సరే దానాలు తీసుకోవాలనుకుంటే మీ క్షేమం కోరి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ విధంగా నిత్య ఔపాసన అగ్ని కార్యక్రమాలు ఇవన్నీ చేయలేనప్పుడు, సంధ్యావందనాది విధులు చేయనప్పుడు మీరు దానాలు తీసుకోవద్దండి. మీ వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు, అటువంటివి చెయ్యొద్దని చెప్తాను. కానీ ఇప్పుడు ప్రధానంగా గ్రహణ సమయంలో ఏ విధంగా ఉండాలి, ఎవరెవరికి దానం ఇవ్వాలనేది ఒకసారి చెప్పి దీంతో ముగిద్దాం సురేష్ శర్మ గారు. దానం గ్రహణ సమయంలో రాత్రి సమయం కాబట్టి అప్పుడు అక్కడ ఇవ్వడం అర్హనీయం కాదండి. కాబట్టి రాత్రి గ్రహణం పట్టిన తర్వాత పట్టు స్నానము, మధ్య స్నానం, విడుపు స్నానం 3 ఉంటాయి. ఒకవేళ మధ్య స్నానం మీరు చేయకపోయినా పట్టు స్నానం, విడుపు స్నానం అని 2 చేయాల్సి ఉంటుంది. పట్టు స్నానం, విడుపు స్నానం అయిపోయిన తర్వాత తెల్లవారితే మరల శుభ్రంగా చక్కగా స్నానం చేసుకుని సూర్యోదయ వేళ సూర్యుడికి నమస్కారం చేసుకొని అప్పుడు దానం ఇవ్వాలండి. ఇదే శాస్త్రం నిర్దేశించింది. అర్ధరాత్రి దానాలు ఇవ్వడం అనేది గ్రహణ సమయంలో లేదు.
కానీ కాకపోతే ఇక్కడ గ్రహణ కానీ ప్రధానంగా గురుగారు పట్టు స్థానం విడుపు స్థానం తర్వాత గ్రహణ సమయంలో ఎటువంటి జపం చేయాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే అప్పుడు వచ్చే కాస్మిక్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గ్రహణ సమయంలో శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది. అంటే భగవంతుడు ఆలయాలు కూడా మనం ఆ సమయంలో ఈ యొక్క రాహుకేతువుల ప్రభావం వల్ల దేవాలయాలు కూడా మనం దిగ్బంధనం అంటే మూసేయడం చేస్తున్నాం కదా. ఈ సమయంలో ఆ దేవతలకి శక్తిని ఇచ్చేటువంటి వాళ్ళు సూర్యమండలంలో వాళ్ళ కీళ్ళులని బొటన వేలంత ఉంటారండి. వీళ్ళు కరెక్ట్ గా బొటన వేలంత ఉంటారు. వాళ్ళ కింగ మహర్షులు అంటారు. సో వీళ్ళు ఆ గ్రహణ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ మీరు చేసేటువంటి మంత్రము, యజ్ఞము, అనుష్ఠానము, ఆ యొక్క జపము, ఈ ఫలితం అంతా కూడా ఆయా దేవతలకి దారపోస్తారు. సో ఆ సమయంలో ఆ గ్రహణంలో 3:30 గంటలో ఎవరు ఎన్ని సహస్రనామాలు చేసే, 10 సహస్రనామాలు చేస్తే సపోజ్ 3:30 గంటలో ఒక 4 సహస్రనామాలు చేశాడు అనుకోండి, 400 సహస్రనామాలు చేసిన ఫలితం వస్తుంది. ఒక్క గంట జపం చేస్తే, 1000 జపం చేస్తే ఆ జపం 10,000 జపంతో సమానం అవుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో భగవత్ ప్రార్థన ఎంత ఎక్కువగా చేసుకుంటే వారికి ఈ గ్రహ దోషాలు గాని, ఈ దానాల అవసరం గాని ఏవి వాళ్ళకి వర్తించవు. ఇందులో అనుమానించాల్సింది లేదు. ఆ గ్రహణ సమయంలో చంద్రుణ్ణి చూడడం అనేది చెయ్యకుండా స్నానం చేయడం, అమ్మవారిని పూజ చేసుకుంటూ లేదా విష్ణువుని పూజ చేసుకుంటూ లేదా తమ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని పూజ చేసుకుంటూ కాలం దాన్ని సమృద్ధిగా ఉపయోగించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అలా చేసుకుంటే మంచి శుభాలు కలుగుతాయి. ఆ 3:30 గంట ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైనటువంటి ఎనర్జీని ఇస్తుంది. నన్ను నమ్మండి. కాబట్టి మీరు గ్రహణ సమయంలో గర్భిణీలకు పెట్టారు బయటకు పోవద్దని. ఆ రాసులు దోషం ఉన్న వాళ్ళకి ఎందుకు పోవద్దు అన్నారంటే, పొరపాటున నీళ్లలో కూడా చంద్రుడిని చూస్తే దోషాలు కొంత ఉంటాయన్నారు. అందుకని మీరు అటువంటి చూడకుండా ఆ ఎనర్జీని మీరు ఆస్వాదించవచ్చు. బయటకు వెళ్ళి తప్పకుండా ఆ సూర్యమండలం, చంద్రమండలంలోని కానీ సూర్యమండలంలో కానీ ఆ ఎనర్జీని, గ్రహణంలోని ఎనర్జీని తీసుకోవచ్చు. కాబట్టే ఇప్పుడు హేతువాదులు, నాస్తికులు చెప్తుంటారు, గ్రహణ సమయంలో మేము బయటకు పోయినా మాకేం జరగలేదంటే, వాళ్ళు నేరుగా చూసి డైరెక్ట్ గా చూస్తే కదా దాని ఎఫెక్ట్ కనపడుతుంది. మీరు చూసే అవకాశం లేదు. మీరు సూర్యుడిని చూడాలంటే ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా అద్దాలు పెట్టుకొని చూస్తారు. చంద్రుడిని నేరుగా చూసిన వెంటనే మీరు కంటిన్యూస్ గా ఆ చంద్రగ్రహణం అంతా చూస్తారా? చూడరు. చూసుంటే తెలుస్తుంది దాని ప్రభావం ఏంటి అనేది. కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారండి, గ్రహణాన్ని పూర్తిగా వీక్షించి చంద్రగ్రహణాన్ని చూసినటువంటి నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు, చెన్నైలో మూఢంగా వాదించిన మిత్రుడు, కళ్ళు క్రమేణా 1 సంవత్సరం తిరగక ముందే పూర్తిగా కళ్ళు మొత్తం పోయినాయి, స్పాయిల్ అయిపోయింది. అరవింద నేత్రాలయం మొత్తం అన్ని తిరిగారు, కళ్ళు రాలేదు, అలాగే గుడ్డివాడిగా ఉండి తర్వాత సరిపోయారు. థ్యాంక్ యూ సురేష్ శర్మ గారు. అంటే గ్రహణ సమయంలో ఏం చేయాలి, దానం ఏ విధంగా ఇవ్వాలి, పట్టు విడుపులు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి జపం చేయాలని మా వీక్షకులందరికీ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సురేష్ శర్మ గారు. సో ఇది ఖచ్చితంగా గ్రహణ సమయంలో ఈ రాసుల వారు ఖచ్చితంగా కూడా ఈ విధంగానే దానాలు ఇవ్వాలి, ఈ విధమైనటువంటి జపాలు మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే సుదీర్ఘంగా చాలా రోజుల తర్వాత 3:30 గంటల పాటు వస్తున్నటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్గా, శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని ఖచ్చితంగా జపం చేసి మీలో ఒడిసి పట్టుకోవాలి అన్నది మాత్రమే స్పష్టంగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గ్రహణం పైన మీ అభిప్రాయాన్ని, మీ డౌట్స్ని కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.